నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేటలో సోమవారం వైసీపీ మండల కన్వీనర్ భాస్కర్ రాజు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కానీ రాజంపేట అభివృద్ధికి టీడీపీ పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు 1 కోటి రూపాయలు నిధులు కూడా తేలేదని, ఆయన తన పదవి కాపాడుకోవడానికి గత ప్రభుత్వంలో పలువురు అక్రమార్జనకు పాల్పడ్డారని, అబద్ధాలు చెప్పడమే తప్ప రాజంపేట గురించి ఆలోచన లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఆయన చైర్మన్ అయితే అమర్నాథ్ రెడ్డి గారు మెంబర్. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టుకోవడంలో తప్పులేదు. అసలు జగన్మోహన్ రాజుకు సంబంధం ఏముంది? జగన్మోహన్ రాజు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్లో మోసం చేసినాడా లేదా అది బయట చెప్పాలి. రాయలసీమ వాసులకు అన్యాయం చేసినాడా లేదా అనేది విషయం బయట చెప్పాలి. అవి కానీ మాట్లాడాల్సింది ఆడబెట్టారు, అది దొంగ పార్టీ, ఇది దొంగ పార్టీ, అది దొంగ బిల్డింగు, ఇది దొంగ బిల్డింగు. నీలేవో దొంగ బిల్డింగులో రాయచూట్లో నీ కాలేజ్ అంతా దొంగ బిల్డింగ్, నీ అక్రమ సంపాదన అంతా దొంగ బిల్డింగే. రాయచూట్ కాలేజ్ కానీ రాజంపేట కాలేజ్ కానీ అన్నీ కూడా నీ అంతా అక్రమార్జనే. ఇకపోతే రాజంపేటలో నువ్వు రాజంపేటకి ఇన్ఛార్జిగా వస్తే జగన్మోహన్ రాజు గారు మాకు రాజు, రాజంపేటకి ఎన్నో ఏళ్లగా ఎన్నో తరాలుగా రాజుకు ఒక పదవి వచ్చిందని మేము కూడా ఏ పార్టీలో ఉన్నా సంతోషపడినాం. కానీ ఎందుకు సంతోషపడినామని ఇప్పుడు బాధపడుతున్నాం. ఎందుకంటే నీలాంటి మూర్ఖుడు లేడు. నువ్వు ఒక విజ్ఞత లేని మనిషివి. నీ దగ్గర అసలు ఎలాంటి విజ్ఞత లేదు. కేవలం నీ పదవి కాపాడుకునే దానికోసమే ఈరోజు మాట్లాడుతున్నావు తప్ప ఈ రాజంపేట అభివృద్ధి కోసం కానీ రాజంపేట వాసుల కోసం కానీ ఎప్పుడు నువ్వు మాట్లాడడం లేదు. ఎంతసేపు గత ప్రభుత్వంలో నాయకులు అక్రమార్జన సంపాదించినారు అనే విషయం మీదనే పెట్టావు కానీ ఫోకస్ నువ్వు వేరే దాని మీద ఎక్కడా అనేది అభివృద్ధి మీద పెట్టు. ఎంతోమంది పెన్షన్కు ఈ అప్లికేషన్లు పెట్టి కూడా రాకుండా ఉన్నాయి. ఓల్డేజ్ పెన్షన్ ఏది రాజంపేటలో అభివృద్ధి కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తయింది తెలుగుదేశం పార్టీ వచ్చి. ఇంతవరకు మీ పార్టీ తరఫున 1 కోటి రూపాయలు నిధి తెచ్చి రాజంపేట అభివృద్ధికి ఏదైనా చేసినావా అనే ప్రయత్నం చేయాల్సింది తప్ప నువ్వు మాత్రము నీ పదవి కాపాడుకున్నదాన్ని కోట్ల రూపాయలు ఆ డబ్బులు ఇచ్చి నీ పదవి ఉన్నట్ట కాపాడుకుంటున్నావు. ఇకపోతే రాజంపేటలో మొదలుపెట్టిన నుంచి ఈ మధ్య కాలంలో ఒక కార్యక్రమం జరిగింది. నాగేంద్ర వర్మ ఐపీ పెట్టి ఎంతోమంది పేదలు డబ్బులు కూడబెట్టుకొని ఆ డబ్బును ఈ చీటీల రూపంలో సేవ్ చేసుకుందామని సేవ్ చేసి పెడితే 50 కోట్ల రూపాయల డబ్బులు అర్జించి ఆయన ఐపీ పెట్టడం జరిగింది. ఆ 50 కోట్లకు నువ్వు 1 కోటి రూపాయల పైన డబ్బు తీసుకొని దాన్ని నేను మాఫీ చేస్తానని ఈరోజు వాళ్ళను మభ్యపెట్టు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి అన్యాయాలు చేసేది జగన్మోహన్ రాజు ఒక్కడే. గతంలో ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు, స్టేట్ నాయకులు కూడా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద నాయకులు కూడా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఎలక్షన్ వరకే చూసుకొని మిగతా విషయంలో వాళ్ళ అభివృద్ధికి రాజంపేటకి ఏం చేయాలనే ఆలోచనలోనే నడిపించుకుంటూ పార్టీకి పోయినారు తప్ప వ్యక్తిగత దూషణలకు ఎప్పుడూ రాలేదు. ఈరోజు రాజంపేట నియోజకవర్గం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉండే నియోజకవర్గం అది. దాన్ని మీరు ఈరోజు భ్రష్టుపట్టిస్తారు. ఈ ప్రశాంతతను మీరు అప్రశాంతత చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బైపాస్ రోడ్లో కబ్జా జరిగి మధ్య 20 రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఒకే సర్వే నంబర్ మీద 20 రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్లో అన్నీ నీకెంత ముట్టింది? మా అంచనాల ప్రకారము, ఇక్కడ ప్రజలు అనుకునే దాని ప్రకారము నీకు 2 కోట్ల రూపాయలు డబ్బులు ముట్టినాయి అనుకుంటాను రాజంపేట ప్రజలందరూ కూడా. ఇలాంటి ధనార్జన కలిగిన వ్యక్తి రాజంపేటకి ఇన్ఛార్జి మా రాజుల వంశంలో ఉన్నాడు అంటే మాకు ఎంతో అవమానంగా అయినా అసలు మేము తిరగలేకున్నాం రోడ్ల మీద. ఇంత దరిద్రమైన నాయకుడు రాజుల్లో ఉన్నాడా అని మేము ఎన్నోసార్లు బాధపడుతూ వచ్చాం. కానీ నువ్వు ఎప్పుడూ ఒక సర్పంచ్ పదవి కానీ
ఒక ఎంపీటీసీ పదవి కానీ ఒక ఎమ్మెల్యే పదవి కానీ చేయలే. మేము 20 ఏళ్ల నుంచి పార్టీ ప్రెసిడెంట్గా, రాజంపేట మండల ప్రెసిడెంట్గా పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ చిన్న మచ్చ, సూది మోపినంత మచ్చ కూడా లేకుండా రాజుల కులానికి వన్ని తెచ్చే విధంగా మేము ప్రవర్తించినా కూడా. కానీ అది గుర్తించి మాకు స్టేట్ డైరెక్టర్ పదవి కూడా మా ప్రభుత్వం వాళ్ళు, మా నాయకులు మాకు రికమెండ్ చేయడం కూడా జరిగింది.